సో ఇప్పుడు చూసినట్టయితే ఎక్కడ చూసినా మనది ఒకటే మానియా, ప్రభాస్ మానియా నడుస్తుంది. 100 కోట్ల బడ్జెట్తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ఇంకా కొల్లగొట్టాడని చెప్పేసి మనకి ఎక్కడ చూసినా కూడా ఉంది, చర్చ అయితే నడుస్తుంది. సో దీని తర్వాత ఎట్లా ఉంటుంది అసలు ప్రభాస్ కెరియర్, నెక్స్ట్ మూవీ అంచనాలు ఎలా ఉంటాయి, అసలు ఈ సలార్ ఇంకా ఈ క్రేజ్ నడుస్తూనే ఉంటుందా లేకపోతే ఇక్కడితో అయిపోతుందా? సలార్ ప్రస్తుతానికి హీ హ్యాస్ జాయిన్డ్ ఇన్ ద 1000 crore క్లబ్ అని అనొచ్చు. ఎందుకంటే ఆ జనాలకి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయించారు ఇద్దరు, ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా జనాలకి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయించారు. అంటే ఆఫ్టర్ ఎ గుడ్ కమ్బ్యాక్ ఆఫ్టర్ బాహుబలి 2018 అనుకుంటా పార్ట్ 2 మనం చూసాం, 17, 16 సంథింగ్ 18లో చూసాం. ఆ పార్ట్ 2 తర్వాత ప్రభాస్కి జనాలకి ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నారు, అతని స్టైల్కి, అతని బాడీకి, అతని కట్అవుట్కి ఎలా చూడాలి, అది ఈ సినిమాలో జనాలకు అందేసరికి ఆ ఇంపాక్ట్ని బట్టే కలెక్షన్స్ పెరుగుతాయి. వీక్ డేస్లో ఈ రోజుకి కూడా చూసుకుంటే, ఈరోజు వెడ్నెస్డే, ఈ రోజుకి కూడా చూసుకుంటే ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్స్ ఇంకా పెరుగుతూనే ఉంది. అండ్ 1000 crore క్లబ్కి తను చేరడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఒక సినిమా లాంగ్ రన్లో మన కలెక్షన్స్ అన్నీ చూసుకుంటే ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ, ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ సంవత్సరం రిలీజ్ అయిన జవాన్, లియో, యానిమల్ ఈ 3 సినిమాలు లాంగ్ రన్లో ఎక్కువ సంపాదించుకోలేకపోయాయి. ఫస్ట్ 2-3 డేస్లో 600 crores 500 crores క్లబ్లో చేరిపోయి తర్వాత లాంగ్ రన్లో పడిపోతూ వచ్చింది డే 4, డే 5, డే 6కి. ఇక్కడ ఏమవుతుందంటే డే బై డే పెరుగుతోంది సలార్కి. అంటే జనాల్ని ప్రభాస్ అంత ఇంపాక్ట్ చేశాడు అనుకోవచ్చు. అంటే జనాలు దానిలోకి వెళ్ళి చూస్తున్నారు ప్రభాస్ని. ప్రశాంత్ నీల్ ఎలా చూశాడు, ప్రభాస్ని ఎలా చూడాలనుకున్న ఒక 40 years ఒక మనిషి ఆఫ్టర్ సో లాంగ్. అందరూ ఏమంటున్నారంటే ప్రభాస్కి వాయిస్ ఏమైనా ప్రాబ్లం అయిందా, ప్రభాస్ స్కిన్ ఏమైనా ప్రాబ్లం అయిందని. లేదండి, అతన్ని ఎలా అయితే చూపించాలనుకున్నా అలాగే చూపించేశాడు. శౌరాంగ పర్వం అనేది సెకండ్ పార్ట్ ఏమైతే ఉందో, ఫస్ట్ పార్ట్లో ప్రభాస్ అంటే ఎవరనేది చూపించాలంటే ఇంత ఎలివేషన్ తప్పదు. దీనికోసమే జనాలు వెళ్ళి చూస్తున్నారు. ఇంకా ప్రభాస్ కెరియర్ ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడు దాకా ఆయన ఏంటంటే ఆయన జనాల మనిషి అండి. అంటే డైరెక్టర్ మనిషి అంటారు ప్రభాస్ని, డైరెక్టర్ ఆర్టిస్ట్ అంటారు. సో డైరెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి, డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేయడం. పూర్తి నమ్మకం ఆ సినిమా డైరెక్టర్ వచ్చి కథ చెప్పి ఓకే చెప్పాక ప్రభాస్ మళ్ళీ వెనకడుగు వెయ్యడు. అది ఆయన నైజం అని చాలామంది చెప్తారు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో. కానీ బాలీవుడ్లో కూడా 2 సినిమాలు ఒప్పుకోవడానికి, సాహో అండ్ ఆదిపురుష్ ఒప్పుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే డైరెక్టర్ కథ చెప్పడము, ఓకే డైరెక్టర్ కథ తీస్తాడని చెప్పడము, లేకపోతే తను ఒకసారి మాట ఇచ్చి వెనక్కి తీసుకోవడం ఉండదన్నమాట ఆయనలో. దానివల్ల అక్కడ కూడా ప్రభాస్ తప్పేం లేదు. ప్రభాస్ యాక్టింగ్ బాగానే చేశాడు. మేకర్స్ది తప్పు, డైరెక్టర్ది తప్పు. అంటే ప్రభాస్ని ఎట్లయితే చూపించాలనుకున్నారో అది వాళ్ళు విఫలమయ్యారు. అండ్ దట్టు అక్కడ ఏమైందంటే ఆదిపురుషులో అయితే మరీ అంటే వాళ్ళు ట్రైలర్కే వాళ్ళకి విసుగొచ్చేసింది మనకి చూసినట్టయితే. ట్రైలర్ అని కూడా కాదు, ఒక రామాయణాన్ని, ఒక ఆది కావ్యమైన రామాయణాన్ని తీసుకొని రాముడు సౌమ్యంగా ఉంటాడు, రాముడు రౌద్ర రూపంలో ఉండడు. అలాంటిది రాముని రౌద్ర రూపంలో చూపించారు. ఇందులో ప్రభాస్ది తప్పేమైనా ఉంది? అందరు చాలామంది అన్నారు ప్రభాస్ ఎందుకు ఆ సినిమా ఒప్పుకున్నాడు, ప్రభాస్ ఏమైనా చేంజెస్ చేసి ఉండొచ్చు కదా, ప్రభాస్ వెళ్ళి స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు కదా. ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఒక డైరెక్టర్ మీద నమ్మకంతో నేను సినిమా ఒప్పుకున్నప్పుడు డైరెక్టర్ ఏది తీస్తే అదే అంతే. నేను యాక్ట్ చేస్తాను, 4 డబ్బుల కోసం నేను యాక్ట్ చేస్తాను. సో నాకు కూడా రామాయణం తెలుసు, రాముడు ఇలా కూడా ఉంటాడేమో అని అనుకోండొచ్చు ఆయన. సాహో కూడా అలాగే అయింది. ఒక బాలీవుడ్లో ఎంట్రీ, ఒక హై రిచ్ అంటే బిల్లా అండ్ తర్వాత మనకు లారెన్స్ ఒక మూవీ చేశాడు. దాంట్లో ఎట్లయితే లారెన్స్ది మన రెబల్ ఇంటర్వెల్ దీనికి మాత్రం వచ్చిన ఇది ఇంతవరకు ఏ మూవీకి రాలేదు అని చెప్పేసి అంటారు. సలార్ని తనే క్రాస్ చేసుకున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ప్రభాస్ ఆ సున్నితమైన మనస్సు, దానివల్ల ఏంటంటే కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు ఈ ప్రీవియస్ ఫిలిమ్స్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఇట్స్ ఫ్లాప్ అని నేను చెప్పలేను, ఎందుకంటే జనాలకి ఆ సినిమాలు కూడా నచ్చే వాళ్ళు ఉన్నారు. ఆదిపురుష్ చూసిన వాళ్ళు ఉన్నారండి, సాహో చూసిన వాళ్ళు ఉన్నారు, ప్రభాస్ని చూసిన వాళ్ళు, రాధేశ్యామ్ని చూసిన వాళ్ళు ఉన్నారు. మూడింటిని చూసిన, ఎందుకంటే రాధేశ్యామ్ ఆయనకి చాలా క్లోజ్ మూవీ. కృష్ణరాజ్ గారితో అది లాస్ట్ మూవీ అయింది, వాళ్ళ పెద్దనాన్న గారితో. ఆయనకి చాలా
అటాచ్డ్ మూవీ అనమాట. సో అలాంటి జనాలు చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే ఇందులో మరో ఛత్రపతి లాగా సినిమా చూసాం. ఛత్రపతిలో ప్రభాస్ని ఎట్లయితే రాజమౌళి గారు ఎలివేట్ చేసి చూపించి వదిలేశారో జనాల మీదకి, సేమ్ దీంట్లో ఇంకొక టైప్ ఆఫ్ ఎలివేషన్. ఒక హీరో నడిచి వస్తుంటే ఒక పులి సింహం నడిచి వస్తున్నట్టే చూపించారనమాట. అది జనాల మీద ఇంపాక్ట్ ఎక్కువ అయ్యేసరికి జనాలు వెళ్ళి థియేటర్లోకి వెళ్ళడం చూడడం, పైరసీలో అలవాటు చేసుకున్న వాళ్ళు, ఓటీటీలో సినిమాలు చూడడం అలవాటు చేసుకున్న వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు యానిమల్ సినిమా ఈ December 31st ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్పారు నెట్ఫ్లిక్స్లో. సో చాలామంది థియేటర్కి వెళ్ళి చూడట్లా. హాయ్ నాన్న అలాగే రిలీజ్ చేస్తామంటున్నారు, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అలాగే రిలీజ్ చేస్తామంటున్నారు, డుంకీ అలాగే రిలీజ్ చేస్తామంటున్నారు. సలార్ రిలీజ్ చేస్తామన్నా కూడా మేము థియేటర్కి వెళ్ళి చూస్తాం. బికాస్ దే వాంట్ టు ఫీల్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్. చాలా సంవత్సరాల తర్వాత ఒక థియేటర్లు హౌస్ఫుల్ అవ్వడము, థియేటర్ ఓనర్లకు ఒక పండగ, ప్రేక్షకులకు ఒక పండగ. సినిమా మధ్యలో ఫ్రెండ్స్తో అందరితో కూర్చొని పేపర్లు ఇసిరేసుకుంటూ, అరుచుకుంటూ, ఇజిలేసుకుంటూ, ప్రేక్షకులకి యూనో ఆ నాస్టాలజియా ఫీలింగ్ అంటారు కదా, అది సలార్ వల్ల వచ్చింది. కాబట్టి 1000 crores ఫస్ట్ డే ఏ క్రేజ్తో అయితే థియేటర్కి వెళ్తున్నారో ఆడియన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు నేను 5th 6th అంటే 1 week తర్వాత కూడా అదే క్రేజ్ అరుస్తూనే ఉన్నారు స్టిల్. ఇంకా జనాలకి కొంతమంది ఏంటంటే మాకు మీరు అరుస్తుంటే నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు చెప్పేది ఆ కామ్గా ఉండండి అని. ఈ రోజుకి కూడా అదే ఎనర్జీతో ఉన్నారు ఫ్యాన్స్, అయితే పండగ చేసుకుంటున్నారు ఈ సినిమాతోనే. ఆబ్వియస్గా అండి. సి దట్ ఈస్ వాట్ వీ మిస్డ్ ఇట్ ఈ రీసెంట్ టైమ్స్. అవి మనం మిస్ అయ్యాం. ఓటీటీలో ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో చూడడమో, లేకపోతే మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఏదైనా ట్రావెలింగ్లో మూవీస్ చూడడమో అలవాటు అయిపోయింది మనకు. థియేటర్కి వెళ్ళి ఒక ఫస్ట్ 3 రోజులు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్రైడే మూవీస్ అంటారు, అంటే ఫ్రైడే రిలీజ్ అవుతుంది, సాటర్డే సండే వీకెండ్ కాబట్టి సినిమా బాగుంటే థియేటర్కి వెళ్ళి చూస్తారు. చూడాలనుకున్నాను ఏముంది లేరా, ఒక 1 month తర్వాత 40 days తర్వాత ఓటీటీలోకి వస్తే అప్పుడు చూసేద్దాంలే, మనం ఎట్లాగో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా, ఎందుకు పెట్టిపోవాలి 200 రూపాయల కంటే. ఈ పర్టికులర్ సినిమాకి ఫస్ట్ డే జనాల్లోకి ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చాక అందరూ ఫ్రెండ్స్ కూడా మీరు వెళ్ళి ఓటీటీలో చూడద్దు, ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు, థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడండి, ఆ డాల్బీ అట్మాస్ సౌండ్స్లో ప్రభాస్ని చూడండి, శ్రేయారెడ్డిని చూడండి, శృతి హాసన్ని చూడండి, ఆ ఫైట్స్ని చూడండి, ఆ కాటేరామ ఫైట్ని చూడండి. ఇవన్నీ చెప్పేసరికి జనాలకు ఒక ఎంతూజియాజం, పిల్లలకి అందులో పండగ న్యూ ఇయర్కి క్రిస్మస్కి వచ్చింది, ఇది ఇయర్ ఎండింగ్లో హిట్ అది. సో పిల్లలకి సినిమా థియేటర్ తీసుకుని వెళ్ళి చూపించడం ఒకటి. అండ్ చాలా రోజుల తర్వాత నేను కూడా చాలా ఫీల్ అయింది ఏంటంటే, పేపర్స్ చింపి ఇసిరేయడము చాలా సంవత్సరాల తర్వాత చూసాను నేను. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ డే చేస్తారు, ఫ్యాన్స్ చేస్తారు, కంటిన్యూస్గా 6th డే కూడా, ఇప్పుడు రేపటికి 7th డే, 6th డే కూడా ఇంకా పేపర్స్ విజిలేస్తున్నారు, ఇంకా విజిల్స్ వేస్తున్నారు. టికెట్స్ దొరకట్లేదు, బుక్ మై షో ఫుల్ అయింది. అండ్ ఫస్ట్ టైం బుక్ మై షో సర్వర్స్ క్రాక్ అయినాయి ప్రభాస్ సలార్ మూవీ టికెట్స్ కోసం. క్రాక్ అయ్యి ఒక 4 hours బుక్ మై షో పేజీ ఓపెన్ కాలేదు. దిస్ మచ్ క్రేజ్ ఒక పర్సన్, ఒక జనాల మీద, దీన్ని కదా ఇన్ఫ్లుయెన్స్ అంటారు, ఇది కదా ఇంపాక్ట్. అది పాజిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ కాదు. చాలామంది అలాంటి సినిమాలు చూడొద్దురా, బ్లడ్ ఉండే సినిమాలు చూడొద్దురా, వైలెన్స్ ఉండే సినిమాలు చూడొద్దు, మీరు ఇంపాక్ట్ అవుతారు, మీరు కూడా అట్లే నరికేస్తారు. లేదు, ఈ సినిమాలో తల్లి కొడుకుని ఎట్లా ఆపింది, తల్లి మాట జవదాతని కొడుకు, తండ్రి మాట జవదాతని కూతురు శ్రేయారెడ్డి, కరెక్టే కదా. అమ్మ మాట కోసం US నుంచి తిరిగి వచ్చిన కూతురు, తన కుటుంబాన్ని, తల్లిని, తన ఇద్దరు అక్కల్ని ఎక్కడ బలి తీసుకుంటారేమో అని, నేను వెళ్తాను నా కుటుంబానికి అండగాని బయటకు వచ్చిన ఆ పాప ఫర్జానా క్యారెక్టర్, ఆ కాటేరమ్మ పిల్ల క్యారెక్టర్, ప్రతి ఒక్కటి కూడా జనాలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవే. ఇక్కడ నీకు వైలెన్స్ అనేది లేదు, అందుకే జనాలు సినిమాని చూస్తున్నారు, అందుకే అది 1000 crore క్లబ్లోకి యాడ్ అయింది అనమాట. అంటే ఇంకా దీని పర్వం ఇలానే కొనసాగుతుంది అంటారు మీరు? లాంగ్ రన్లో ఖచ్చితంగా కొనసాగుతుంది. అంటే ఒకప్పుడు 100 crores అంటేనే 100 crores జాయిన్ అయింది, 100 crores క్లబ్లో జాయిన్ అయింది అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు 1000 crores అనేది ఇప్పుడు ఈ దీంతోనే సినిమా తీసిన వాళ్ళకి, కొనుక్కున్న వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్ ఓనర్లకి ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి క్లబ్లోకి వస్తేనే వాళ్ళు 4 డబ్బులు సంపాదించుకుంటారు. నష్టాల్లో పోవడం అంటే ఏం లేదు. సెకండ్ థింగ్, మేము 300 రూపాయలు పెట్టి టికెట్, మల్టీప్లెక్సెస్ అంతా ఇప్పుడు 300 రూపీస్, రిక్లైనర్లో కూర్చొని చూడాలంటే 500, 540, లగ్జరీలో చూడాలంటే 1000. దేర్ ఆర్ సమ్ థియేటర్స్ లగ్జరీలో కూర్చొని నేను సినిమా చూడాలంటే 1600. ఇక్కడ మీరు దుబాయ్ ఓవర్సీస్కి వెళ్ళారు అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 ఉంటే కానీ టికెట్ ఇవ్వరు వాళ్ళు, 1500 మినిమం టికెట్ అది. సో అంత పెట్టి కూడా నువ్వు సినిమాకి వెళ్తున్నారు అంటే సినిమాలో ఏదైనా విషయం ఉంటేనే కదా. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ ఆల్సో ఎంజాయింగ్. సో 1000 crore క్లబ్లోకి చేరుతుంది, 500 crore దాటి 1000 crore క్లబ్లో చేరింది అంటేనే ఎంత ఇంపాక్ట్ జనాల మీదకి చూపిస్తే కానీ ఆ క్లబ్లో డబ్బులు ఇచ్చి కొనుక్కోరు కదండి. అవి నువ్వు సినిమా రిలీజ్ చేసి నీ సొంత డబ్బులతో 1000 crore కొనవు కదా నువ్వు, దాంతో ఇంకో సినిమా తీసుకోవచ్చు కదా. సో
ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. అందుకనే మనం 1000 crores-కి వెళ్ళింది అనొచ్చు అనమాట. 1000 crore క్లబ్ అనేది ఇప్పుడు ప్రభాస్కి ఎంత ఇంపార్టెంట్ అనేది తన ఫ్యూచర్ ఫిలిమ్స్ మీద ఇంపాక్ట్ అనేది చాలా చూపిస్తుంది అనమాట. సో లెట్స్ హోప్ ద బెస్ట్ ఫర్ సలార్ కంటిన్యూ అవ్వాలి, ఇలాంటి సినిమాలు తెలుగు సినిమాలు రావాలి. ఐ మీన్ మచ్ మోర్ కంటెంట్ మేము కూడా మాట్లాడాలి క్రిటిక్స్గా, అనలిస్ట్గా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే.